అలాగే ప్రొఫెసర్ విశ్లేషకులు గాలి వినోద్ గారు రెడీగా ఉన్నారు. సో నమస్తే అండి వినోద్ నమస్తే అమ్మా. కుమార్ గారు. నమస్తే. సో రైతు సో డిస్కంను నర్సయ్య అసలు గారు, ఎవరి కోసం తెస్తున్నారు అనుకోవచ్చు. అలాగే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నాయంటే ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ గారు ఇవాళ రైతు అనుకూలమైన నాయకుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రైతాంగం అంతా అంగీకరించే కేసీఆర్ గారిని ప్రమాదం పట్టింది రెండోసారి కూడా సెకండ్ టైం. అసలు రైతులకు అంటే 24 గంటల కరెంట్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో అమలు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ కూడా కరెంటు పోలేదు మేము ఆయన ఆయంలో. కానీ ఇప్పుడు కరెంటు చాలా సార్లు పోతుంది. కరెంటు హైదరాబాద్ లో కూడా పోతుంది. అంటే పరిస్థితి చూడండి. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఇవాళ ఏమైతుంది అంటే 9 గంటల నుండి 10 గంటలు అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి రైతులు చాలా మంది రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మీరు కొత్త డిస్కం ఏర్పాటు చేయడం తప్పు కాదు, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ కొత్త డిస్కం ఏర్పాటు చేసే దాని పేరు మీద ఇవాళ రైతులను ప్రైవేటీకరణ చేసి మీరు మీటర్లు పెట్టి లేకపోతే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం లేదా ఉచిత కరెంటును బంద్ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ మీరు కనుక చేస్తే రైతులు ఊరుకుంటారనే పరిస్థితి అయితే లేదు. ఇవాళ ఇప్పుడు గుజరాత్ మోడల్ వేరు. గుజరాత్ మోడల్ రైతులు ఏ రకమైన రైతులు అంటే గుజరాత్ మోడల్ అంటే భూస్వాములు అంతా అక్కడ రైతులంతా కూడా. సో ఆ గుజరాత్ మోడల్ ఇక్కడ చేస్తారంటే నడవదు. ఇక్కడ రైతులంతా మధ్యతరగతి పేదల వాళ్ళే ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కౌలుదారులు ఎక్కువ వ్యవసాయం చేస్తారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కౌలుదారు విధానంలో ఉన్నదంతా కూడా ఓనర్ చేయడు ఇక్కడ వ్యవసాయం. ఎవరైతే కౌలుకు తీసుకున్న ఉన్నారో వాళ్ళే ఎక్కువ చేస్తారు ఇక్కడ వ్యవసాయం. అందుకే కౌలుదారులకు మీరు ఇస్తారన్న హామీ నెరవేర్చలే. వ్యవసాయ కూలీలకు మీరు ఇస్తారన్న హామీ నెరవేర్చలే. మీరు 15,000 కౌలుదారులకు ఇస్తున్నారు, 12,000 వ్యవసాయదారులకు ఇస్తున్నారు. ₹1 ఇంతవరకు ఇచ్చిన చరిత్ర లేదు. మరి అటువంటిప్పుడు రైతులకు ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. కళ్ళల కాడ 500 బోనస్ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర ఉంది. ఇప్పుడు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు నెల రోజుల నుంచి వెళ్ళి అకాల వర్షాలు పడి అక్కడ మొత్తం ధాన్యమంతా తడిచిపోతున్నా కొనే దిక్కు లేదు. ఇట్లాంటి పరిస్థితులలో రైతులు తిరుగుబాటు చేయరా, అడగరా, ప్రశ్నించరా? రైతుల పక్షాన ప్రతిపక్షాలు కొట్లాడాయా? ఇవాళ సిపిఐ మీ సిపిఐ కానీ సిపిఐ అయితే మీ భాగస్వామ్యమే కదా. మరి ఇవాళ సిపిఐ కూడా ఇవాళ హెచ్చరిక చేస్తుంది. సిపిఐ మీ పార్టీ అంటే మీ భాగస్వామ్య పార్టీ కూడా మేము ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ దిశగా కనుక అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి బహిరంగంగా వాళ్ళు అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు ఉద్యమం కూడా చేస్తానంటున్నారు. సో సిపిఎం అయితే డైరెక్ట్ గా చెప్పింది మరో బషీర్ బాగు చేస్తామని చెప్పేసి. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అదనంగా మీరు డిస్కమ్ పెడతాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ అదనపు పేరు మీద మీరు దాని కంట్రోల్ పేరు మీద ఇవాళ మొత్తంగా మీటర్లు పెట్టి రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం లేదా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకుండా వాటిని ఇవాళ పక్కదారి పట్టించే కార్యక్రమాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు రైతులు. ప్రతిపక్షాలు కూడా ఆ కోణం నుండి వ్యతిరేకిస్తున్నారు తప్ప మీరు డిస్కం పెడితే వాళ్ళకి నష్టం జరుగుతుందనే విధానంలో లేదు. పరిపాలన ఎప్పుడు కూడా ఎవరి పరిపాలనలో వాళ్ళు కొత్త విధానాలు తీసుకొస్తారు. వాళ్ళ విధానాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ ప్రజలకు నష్టం చేసే విధానాన్ని ఉంటే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా అసలు ఇవాళ కాంగ్రెస్ అనే పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అని పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టింది. ఎన్టీ రామారావు పుట్టింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. ఆయన బలమైన పోరాటం చేసి అధికారం తెచ్చుకున్నారు. అట్లాంటిది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇలా మీరు ఎన్టీఆర్ విగ్రహానికి ఇచ్చినంత ప్రియారిటీ మీరు ప్రొఫెసర్ జయశంకర్కి ఎందుకు ఇవ్వట్లేదు? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత విగ్రహం ఇంతవరకు ట్యాంక్ బండ్ మీద లేదు. మీరు ఆ విషయం ఎందుకు మీరు మాట్లాడతలేరు? మీరు ఎందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాలు పెట్టాలని ఆలోచన చేయట్లేదు? మీరు తెలంగాణ తల్లి విగ్రహం మీద ఉన్నంత శ్రద్ధ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం మీద ఎందుకు లేదు? అంటే ప్రొఫెసర్ జయశంకర్ బీసీ అనా, మోస్ట్ బ్యాక్వర్డ్ కులం అనా? అంత చిన్న చూపు మీకు? ప్రొఫెసర్ జయశంకర్ విషయము ఇవాళ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతిపక్షం కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టాలి ట్యాంక్ బండి మీద అనేది మీకు సోయి ఎందుకు లేదు? మీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టేంత సోయి లేకపోతే ఆ విగ్రహం కమ్మల ఓట్ల కోసము లేదంటే నువ్వు
మీకు మీ గురువుకు గురుదక్షిణగా ఇవ్వడానికి మీ గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ అందంగా ఉంటాను, ఎందుకంటే ఆయన బినామీ. ఇలా చంద్రబాబు బినామీ మీరు, రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ అనేది లోకమంతా ఎరికే. ఆయనే అనేక సందర్భాలలో అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా విషయం చెప్పాడు. ఆయన ఖచ్చితంగా చంద్రబాబు బినామీ, చంద్రబాబు ఏజెంటే, సమైక్యవాదుల ఏజెంటే. దాంట్లో ఏం డౌటే లేదు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినోడు కాదు, లేదంటే వాళ్ళ ఏజెంట్ గా పనిచేసినోడు, సమైక్యవాదుల ఏజెంట్ గా. కాబట్టి ఇవాళ సమైక్యవాదుల ఏజెంట్ దాన్ని నిరూపించుకోవడానికి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి నీకు అంతగానో వచ్చింది. అదే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎందుకు పెట్టలేదు నువ్వు? అదే ప్రొఫెసర్ జయశంకర్ కానీ ఇట్లా ఉద్యమకారుల విగ్రహాలు ఎందుకు పెడతలేవు నువ్వు? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేవు? అంటే వాళ్ళంతా కూడా కింది కులాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నదంతా కింది కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చిన్న చూపు చూసుకుంటా వాళ్ళకి ఇవాళ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. ఇవాళ నేను ఇంకోటి కూడా మాట్లాడాల్సుకునే సందర్భంగా, ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నట్టు ఆయన ఇవాళ తెలంగాణ ఒక సింబాలిక్ గా ఎందుకు మీరు ఆయనను గుర్తిస్తాను? అసలు నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చెప్తున్నాను కదా, ఆయన పాత్ర ఏముంది? ఆయన ఉస్మానియాలో ఒక్కరోజు చనిపోతే, విద్యార్థి చనిపోతే వచ్చిండా పరామర్శించిండా? ఆయన మాట్లాడిండా? తెలంగాణ విద్యార్థి ఉద్యమం అంత బలంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఈశాన్ రెడ్డి చనిపోయినప్పుడు ఎవరు కేసీఆర్ గారు వచ్చారు. పొద్దుస్తమానం హరీష్ రావు పొద్దుస్తమానం అక్కడ మాకు అండగా ఉన్నాడు విద్యార్థి ఉద్యమానికి. కేటీఆర్ వచ్చాడు. అట్లాగే తెలంగాణలో ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారు. కానీ అక్కడ ఈయన వచ్చాడు, రేవంత్ రెడ్డి ఏమన్నా వచ్చాడా ఉద్యమంలో? విద్యార్థి ఉద్యమంలో అంతమంది చచ్చిపోతుంటే రేవంత్ రెడ్డి ఏమన్నా వచ్చాడా? ఆయన ముఖం తెలుసా? నాగం జనార్దన్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టినాం. తెలుగుదేశంలో అప్పుడు ఉన్నాడు, ఈయన కూడా ఆంధ్రలో ఉన్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ మీద కాళేశ్వరం కమిషన్ వేసుడు, సరే ఇవన్నీ నీ అవినీతి జరిగితే కమిషన్లు వేయి అని ఏది కూడా నువ్వు నిరూపించలేకపోయినా ఇంతవరకు 2.5 ఏళ్లలో. ఎందుకు నిరూపించలేదు మరి నువ్వు? నిజంగానే నీ ప్రభుత్వం ఎందుకు అది చేయలేకపోయింది? ఇవాళ అందుకే రైతుల పట్ల ఇవాళ డిస్కమ్ల ఏర్పాటు అనేది అని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ డిస్కమ్ల పేరుతోని ఇవాళ విద్యుత్ సరఫరా 24 గంటలు